యాజ్ అ మ్యూజిక్ టీచర్గా ఉండటం అంటే ఎంత పేరు ఉంటుందో కానీ ఆర్థికంగా అంత ఉండకపోవచ్చు. సో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ జీవన ఉపాధి ఏంటి సార్? మ్యూజిక్ టీచర్గానేనా లేకపోతే? మ్యూజిక్ ఫుల్ టైం మ్యూజిక్ టీచర్. సంగీతమే నాదోపాసన. నాకు సంగీతమే భుక్తి ముక్తి. పొద్దున్న లేచినప్పటి నుంచి సంగీతమే ఆరాధన. సంగీతంతోనే మొదలు పెడతాను. పడుకునేంత వరకు పాడుతూనే ఉంటాను. కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాను, నేర్పిస్తూనే ఉంటాను. వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. పాడితే కానీ పొట్ట నిండదు అది. సో ఇదే ఫుల్ టైం ప్రొఫెషన్ అన్నమాట. మరి జీవన ఆధారం ఎలా సార్? అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కీర్తనలు పాడినప్పుడు కొన్ని అమౌంట్ వస్తుంది, దాంతో ఇంట్లో ఫ్యామిలీ రొటేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది. సో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతుంటారు, వాళ్ళకి ఎలా స్టడీస్లో హెల్ప్ అవుతుంది మనీ అదంతా? పాడినప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు విని చప్పట్లు కొట్టి శాల్వ కప్పి మూమెంటో ఇచ్చి పంపిస్తారు. గుళ్ళలో పాడిన ప్రసాదం ఇచ్చి దర్శనం చేయించి విఐపి దర్శనం చేయించి పంపించేస్తారు. ఇంకా డబ్బులు ఇస్తే సంతోషం, లేదంటే ఇంకా భగవంతుడే ఇస్తాడు అనే నమ్మకంతో ఏదో విధంగా పిల్లల్ని, 2 పిల్లలు ఉన్నారు నాకు, 2 ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బాబు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాప ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇక ఇంటి రెంట్స్, ఇంకా మొత్తం ఖర్చులు సంగీతం మీదనే. ఇంకా వచ్చినప్పుడు ఓకే, లేనప్పుడు ఇంకా స్వామివారిని తలుచుకుంటూ భగవంతుడిని ధ్యానిస్తూ పాడుతుండడమే. అంటే శివుడి పాటలే పాడుతుంటారా సార్, లేకపోతే అన్ని కీర్తనలు పాడుతుంటారు? అన్నీ పాడతాను. త్యారాస్వామి రచించిన రాముల వారిపై, భద్రాచల రామదాసులు వారు రచించిన శ్రీరాముడిపై, ఇంకా నారాయణ తీర్థుల వారు కృష్ణునిపై ఎన్నో రాశారు. అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై రాశారు, ఆంజనేయ స్వామిపై రాశారు, అల్వేల్ మంగమ్మపై రాశారు. అలా కృష్ణుడిపై ఉత్తుక్కడు వెంకట సుబ్బయ్య రాశారు. అలా ఎన్నో వాగ్గేయకారులు వారి వారి ఇష్టదేవి దేవతలపై రచించిన రచనలు అన్నీ నేను నేర్చుకొని పాడుతూ ఉంటాను, పర్ఫామ్ చేస్తుంటాను.